Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మాజీ మంత్రి ఫుల్ యాక్టివ్, వైసీపీకి లైన్ క్లియర్. సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికలలో ఓటమి తరువాత సుదీర్ఘంగా ఏడాది పాటు ఆయన మౌనంగా ఉన్నారు. వైసీపీ తరఫున ఆయన రాజకీయాలు చేరన్న వాదన కూడా వినిపించింది. ఇదే సమయంలో ఆయన తన కుమారుడి భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి పార్టీలో ఒకదాని వైపు మొగ్గు చూపిస్తారన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో కొన్నాళ్లు హల్చల్ చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఏమయ్యాయో తెలియదు. ఇంతలో మెడికల్ కాలేజీల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఈ కాలేజీలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించాలని, తద్వారా ప్రభుత్వంపై భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. అయితే అప్పట్లోనూ మౌనంగా ఉన్న ధర్మాన ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలపై ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. బద్ధ శత్రువులు కూడా ఈ కాలేజీల ఏర్పాటును తప్పుపట్టలేరని అన్నారు. అంతేకాదు మెడికల్ కాలేజీల ద్వారా మేలు జరుగుతుందన్నారు. ఇదిలా ఉన్నప్పటికీ ధర్మాన యాక్టివ్ కావడంతో వైసీపీలో ఆసక్తికర చర్చ అయితే తెర మీదకు వచ్చింది. ఆయన పార్టీలోనే ఉంటున్నారని, పార్టీ నుంచి బయటకు వెళ్లడం లేదన్న వాదన బలపడింది. ప్రస్తుతం సాక్షి మీడియాపై నిబంధనలు విధించడం సరికాదంటూ మరోసారి ధర్మాన మీడియా ముందుకు వచ్చారు. దీంతో ధర్మాన లైన్ క్లియర్ చేశారన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. నిజానికి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్న ధర్మాన కనుక వెళ్లిపోయి ఉంటే పార్టీకి పెద్ద మైనస్ అయి ఉండేది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్న ధర్మాన స్థిరత్వం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఒకానొక దశలో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని భావించినప్పుడు వైసీపీలో పెద్ద అలజడి రేగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ధర్మాన యాక్టివ్ అయ్యారని తెలియడంతో శ్రేణులతో పాటు పార్టీ అధిష్టానం కూడా ఊపిరి పీల్చుకుంది.